హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు అసలు వృద్ధాప్యం ఎందుకు వస్తుంది? ఏజ్ పెరిగినంత మాత్రాన వృద్ధాప్యం ఖచ్చితంగా రావాలా? వృద్ధాప్యంలో అసలు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అనే విషయాల గురించి ఈరోజు వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటూ ఉంటాం, ఆ వ్యక్తి ఎలా చనిపోయారండి అని అడిగితే ఏజ్ అయిపోయిందండి చనిపోయారు అని ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అంటే ఏజ్ పెరిగి వృద్ధాప్యం వస్తే అది మరణానికి దారితీస్తుందా? అంటే వృద్ధాప్యం కూడా ఒక వ్యాధినేనా? 20వ శతాబ్దంలో మనిషి సగటు వయస్సు 35 సంవత్సరాలు, 21వ శతాబ్దంలో మనిషి సగటు వయస్సు 70 సంవత్సరాలు. అంటే సగటు వయసు డబల్ అయింది. ఇది ఎలా సాధ్యపడింది? మన సైన్స్ పురోగతి మెడిసిన్ ఫీల్డ్లో వ్యాక్సినేషన్స్ కనుక్కున్నాం, యాంటీబయాటిక్స్ ఉన్నాయి, వ్యాధికి సరైన కారణాలు కనుక్కున్నాం, మనుషులలో హెల్త్ కాన్షియస్నెస్ చాలా పెరిగింది. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మేబీ ఫ్యూచర్లో మనిషి ఖచ్చితంగా ఏజ్ని నిలిపేయచ్చేమో. 2000వ సంవత్సరంలో 16 ఏళ్ల వయసు కలిగిన ఒక అమ్మాయి ఇంగ్లాండ్లో తన అనారోగ్య కారణం చేత చనిపోవలసి వచ్చింది. తన చనిపోయే ముందు కోర్టును ఆశ్రయించింది. జడ్జి గారిని ఇలా అభ్యర్థించింది, తన జీవితంలో ఎటువంటి ఆనందాన్ని అనుభవించలేదని, అప్పుడున్న వైద్య సదుపాయాలు తనను బతికించలేకపోతున్నాయని, కాబట్టి తన శరీరాన్ని ప్రిజర్వ్ చేయమని ఫ్యూచర్ కోసం అభ్యర్థించింది. మేబీ ఫ్యూచర్లో చనిపోయిన మనుషుల్ని తిరిగి బ్రతికించే పరిజ్ఞానాన్ని పొందవచ్చని, తిరిగి తను బ్రతికి ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలని ఆశని వెళ్ళబుచ్చింది. కాబట్టి జడ్జి గారు కూడా దానికి అనుకూలంగానే తీర్పును అందించారు. తన శరీరాన్ని ప్రిజర్వ్ చేసే బాధ్యతని తన తండ్రికి అప్పగించారు. ఇప్పటికీ తన శరీరం అలాగే నిల్వ ఉంచబడింది ఫ్యూచర్ కోసం. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆ అమ్మాయికి ఎంత ప్రగాఢమైన నమ్మకం ఉంది మన వైద్య సదుపాయాల పురోగతి పైన. ఇప్పుడు మనం అసలు కారణానికి వద్దాం. అసలు మనకు వృద్ధాప్యం ఎందుకు వస్తుంది? వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి? మనం పుట్టినప్పుడు 2 నుండి 3 కేజీల బరువు కలిగి ఉంటాం. మరి ఇప్పుడు 70 కేజీల పైమాటే. మరి ఇంత పెద్ద శరీరాన్ని ఎలా పొందాము? దానికి కారణం ఏంటంటే సెల్ డివిజన్. మన శరీరం కొన్ని కోట్ల కణాల నిర్మితం, కణాల సముదాయం అంటారు. ప్రతి కణం కొత్త కణాలని పుట్టించి తన లైఫ్ టైం కంప్లీట్ అయిన తర్వాత చనిపోతూ ఉంటుంది. అప్రాక్సిమేట్గా 90 డేస్ అనుకుందాం. ఇప్పుడు చనిపోయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి టైం టు టైం మన బాడీని నుండి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మన బాడీ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది ఈ యూత్లో ఉన్నప్పుడు, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆ డెడ్ సెల్స్ క్లీన్ అవ్వవు. అందుకే మనకు వృద్ధాప్యం వస్తూ ఉంటుంది. ఆ డెడ్ సెల్స్ బయటకు పోకుండా మన బాడీలోనే తిరుగుతూ ఉంటాయి. వాటిని జాంబీ సెల్స్ అంటూ ఉంటారు. ఆ జాంబీ సెల్ ఎప్పుడైతే ఆరోగ్యవంతమైన సెల్ని ఢీకొడుతుందో అప్పుడు కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ వల్ల ఆరోగ్యవంతమైన సెల్ కూడా డ్యామేజ్ అయి తన కణజాలం నుండి బయటకు వచ్చేస్తుంది. అంతేకాదు మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్లే మనకు వృద్ధాప్యం కలుగుతుంది. అంతేకాదు వృద్ధాప్యంలో గుండె జబ్బులు, క్యాన్సర్స్, అల్జీమర్స్ లాంటి వ్యాధులు మనకు వస్తూ ఉంటాయి. ఈ జాంబీ సెల్స్ని సమర్థవంతంగా మనం ఐడెంటిఫై చేసి టైం టు టైం మన బాడీ నుండి క్లియర్ చేయగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్రతి జాంబీ సెల్లోనూ P16 అనే ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఈ P16ని మనం ఐడెంటిఫై చేసి ఈ జాంబీ సెల్స్ని టైం టు టైం మన బాడీ నుండి క్లియర్ చేయగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. శాస్త్రవేత్తలు వీటిపైన తీవ్రంగా పరిశోధనలు జరుపుతున్నారు. అనిమల్స్ పైన ఆల్రెడీ టెస్టింగ్ కూడా నిర్వహించారు. కొన్ని అనిమల్స్ దాదాపుగా వాళ్ళ జీవన ప్రమాణంలో 1/4 టైంని పొడిగించగలిగాయి మరియు ఆరోగ్యవంతంగా కూడా కలిగి ఉన్నాయి. భూమి మీద పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మీ ప్రయత్నాలు నిష్ఫలమైపోతాయి, ప్రయోజనం ఉండదు అని వాదించే ఎంతోమంది ప్రజలు ఉన్నారు.
కానీ ఇది ఎంతవరకు న్యాయం? మనిషి 90 సంవత్సరాలు బ్రతకగలిగితే 60 సంవత్సరాలు బ్రతికి మిగతా 30 సంవత్సరాలు బెడ్ పైన అనారోగ్యంతో ఎందుకు జీవించాలి? మనిషికి జీవించే హక్కు ఉంటుంది. అందులోనూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించే హక్కు ప్రతి మనిషి కలిగి ఉంటాడు. శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధనల్లో పురోగతి సాధించి సఫలీకృతులై త్వరగా ఈ ఏజ్ను ఆపేసే మెడిసిన్ కనుక్కుంటారని ఆశిద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.